ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం మందు పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ లేఖనాలు ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఒక పరలోకం నుంచి భూలోకమునకు పంపబడిన ఒక వర్తమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. గాబ్రియేలు దేవదూత వచ్చి మరియమ్మతో మాట్లాడుతుంది. ఆవిడ కన్యకగా ఉన్నప్పుడే ఆవిడ ప్రభువు ఏర్పరచుకున్నాడు. ఆమె ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను గనుక ఆయనకి ఏమని పేరు పెడతారట? యేసు అను పేరు పెట్టబడును. కనుక ఈ లోకమునకు వచ్చిన యేసు ఎవరో అనేకులకు అర్థం కాలేదండి. కొంతమందికి అర్థమవుతూ ఉన్నది, కొంతమందికి ఈ యేసు ఎవరో అర్థం కాలేదు. లేఖనం చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించు రక్షకుడు అని. లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము చూద్దాం. 19వ అధ్యాయము 3వ వాక్య భాగం. యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. చలమ్మా, ఇక్కడ ఒక వ్యక్తి ఆలోచనలోకి వచ్చాడు. చాలా మంది యేసుని వెంబడిస్తూ ఉన్నారు, చాలా మంది ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారు. అనేకులు విస్తారముగా ఆయన వెంబడిస్తూ ఆయనతో వస్తున్నప్పుడు ఆ ఎరికో పట్టణంలో ఉన్న జక్కయ్య అనే ఒక రెవెన్యూ ఆఫీసర్కి డౌట్ వచ్చింది. అసలు యేసు ఎవరు? ఎందుకు ఇంతమంది ప్రజలు యేసును వెంబడిస్తున్నారు? యేసుని ఇంతమంది వెంబడించడానికి గల కారణం ఏమై ఉన్నది? ఇతను ఎవరు అని అతను ఆలోచనలోకి వచ్చాడండి. ఆలోచనలోకి వచ్చినప్పుడు ఆ మార్గంలో ఒక పెద్ద మేడి చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చున్నాడు. ఆయన చూసేందుకు వస్తామై సరాసరి యేసు ప్రభు వారు ఆ చెట్టు కిందకు వచ్చి ఆ పై వైపు చూసి, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నా ప్రియమైన వర్లరా, ఆ దినమైన జక్కయ్య త్వరగా దిగినప్పుడు యేసు ప్రభు వారిని తన ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు. ఆ యొక్క ప్రభు ముఖంలోకి జక్కయ్య చూసినప్పుడు ఈ జక్కయ్య తన చేసిన పాపాలన్నీ కూడా ఒకదానంట ఒకటి అతని ముందు కనపడతా ఉన్నాయి. అప్పుడు ప్రభుతో చెప్తాడు, నాయనా నేను ఏ పాపం చేస్తానో వాటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. నేను ఎవరి దగ్గర అయినా 2 అంతలు తీసుకుంటే అతని ధనాన్ని తిరిగి 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పి జక్కయ్య తన యొక్క పాపాలను ఒప్పుకుంటూ ఆయన కార్యం మొదలుపెట్టినప్పుడు ఆ జక్కయ్యని దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజు ఏమన్నాడంటే, ఆ పాపాలు ఒప్పుకొని తను ఎక్కడైతే అధికంగా లంచాలతో సంపాదించాడో దానంతటా తిరిగి ఇచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే, నేడే ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా.